అందరికీ నమస్కారం. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట, విజయ్ విజయ్ విజయ్. అసలు భారతదేశంలో అస్సాంలో, కేరళలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. కానీ భారతదేశం అంతా కూడా తమిళనాడు ఎన్నికలు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ తమిళనాడు విజయ్ గొప్ప విజయం సాధించారు. పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ఆయన 108 స్థానాలు సంపాదించడం చాలా గొప్ప పెద్ద విషయం. అయితే విజయ్ పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి? జోసెఫ్ విజయ్ టీవీకే అనే పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం ఆయన ఎప్పటి నుంచి దానికి ప్రణాళిక వేసుకున్నారు. ఆయన పార్టీ పెట్టింది ఫిబ్రవరి 2, 2024 అయినప్పటికీ కూడా ఆయన పార్టీ పెట్టాలనుకున్నటువంటి ఆలోచన ఉంది. ఆయన దాదాపుగా 2009లోనే విఎంఐ అనే ఒక ఎన్జిఓని ఏర్పాటు చేశారు. ఆ ఎన్జిఓని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ఎన్జిఓ ద్వారా ఆయన సహాయాలు చేస్తూ వాళ్ళకు దగ్గరగా ఉంటారు. నేను ఒంటరిగా నిలబడతాను, హిందూ ముస్లిం క్రిస్టియన్లని సమానంగా చూస్తాను నినాదం ఆయన ముందుగానే ఇచ్చాడు. యువత మొత్తం ఆయనను ఎంతగానో ఆరాధిస్తుంది. ముఖ్యంగా 3 బలమైన విషయాలను ప్రజల్లోకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే, ఎవరితో నేను పొత్తు పెట్టుకోను, సామాజిక న్యాయం చేస్తాను, అంతేకాకుండా ఎప్పటి నుంచో తమిళనాడును పీడిస్తున్నటువంటి 2 పార్టీల యొక్క ఆచరణని నేను తీసేస్తానని బలంగా చెప్పడం జరిగింది. సింగిల్ గానే సింహం వస్తుంది అన్నటువంటి మాట ప్రజల్లోకి చెప్పి రావడం జరిగింది. సరైన సమయంగా భావించి ఆయన రాజకీయాలు ఎప్పటి నుంచో ఆయన అనుకొని ఎప్పటి నుంచో తాను ముందుకు వచ్చి ఈరోజు అది గొప్ప విజయాన్ని సాధించాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ యొక్క ఎన్నికల సమయంలో కరువు తొక్కిసలాట కావచ్చు, ఆయన సినిమా రిలీజ్ కాకపోవడం కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, ఆయన నామినేషన్ వేసినప్పుడు ఆయన ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ముఖ్యంగా త్రిష విషయం కావచ్చు, వాళ్ళ భార్య సంగీత విడాకుల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా విజయాన్ని చుట్టుముట్టినప్పటికీ ఎప్పుడు భయపడలేదు. ఎప్పుడు ఆయన ప్రజల్లో నుంచి బయటికి పోలేదు. ధైర్యంగా నిలబడ్డాడు, ముందుకు వచ్చాడు. ప్రజలను దానిని చూసి ఆయన ధైర్యానికి మెచ్చుకున్నారు. తమిళనాడులో 2 పార్టీల యొక్క ఆ ఛత్రాధిపత్యాన్ని అధిగమించి ఒక పెద్ద పార్టీకి అవతరించినటువంటి విజయ్ మరి భవిష్యత్తులో ఏం చేస్తారు? భవిష్యత్తులో త్రిష నుంచి అతనికి 30 ఏమైనా ఉంటుందా? భవిష్యత్తులో బీజేపీ నుంచి 30 ఏమైనా ఉంటుందా? లేదా అందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటాడా అన్నదాన్ని మనం ముఖ్యంగా వేచి చూడాలి. పార్టీ ఎప్పటి నుంచో పెట్టాలనుకున్న ఉద్దేశంతో ఉండి ఆయన తనకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు పార్టీ పెట్టి విజయం సాధించాడు. మరికొద్ది రోజుల్లో ఆయన మే 7న పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆల్ ద వెరీ బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ.